హలో నమస్తే వెల్కమ్ టు 24/7 మల్లేశం బలగం సినిమాలో హీరోగా యాక్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ని వేసుకున్నాడు ప్రియదర్శి. ఒకవైపు కమీడియన్ గా నటిస్తూనే హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపై తన మార్క్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ అశ్విన్ రామ్ తో కలిసి థియేటర్స్ లోకి డార్లింగ్ అంటూ వచ్చాడు. మరి ఈ డార్లింగ్ సినిమా ఎలా ఉంది, కామెడీ వర్కౌట్ అయిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. సినిమా కథేంటి అంటే, రాఘవ అంటే ప్రియదర్శి ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్. హ్యాపీగా పెళ్లి చేసుకొని ప్యారిస్లో హనీమూన్ చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని కలలు కంటాడు. అనుకున్నట్లుగానే నందిని అనన్య నాగలతో మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్లో నందిని తను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతుంది. పెళ్లి ఆగిపోతుంది. ఈ బాధలో రాఘవ సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అదే టైంలో రాఘవకి ఆనంది అంటే నభా నటేష్ పరిచయం అవుతుంది. అక్కడి నుంచి తన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అసలు ఈ ఆనంది ఎవరు, ఎందుకు రాఘవుని పెళ్లి చేసుకుంది, పెళ్ళయ్యాక ఇద్దరి మధ్యలో ఏం జరిగిందనేది వెండితెరపై సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే నేపథ్యంలో వెండితెరపైకి ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఆ పాయింట్ ను సీరియస్ గా చూపిస్తే, దీంట్లో మాత్రం దాన్ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. కథ సింపుల్ గా అనిపించినా కూడా వెండితెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రియదర్శి కామెడీ టైమింగ్, నభా నటేష్ యాక్టింగ్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. సినిమా మేకింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయించాయి. ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ చూసినట్లయితే, మైనస్ పాయింట్స్ కోసం చెప్పుకుంటే కథలో కొత్తదనం ఉన్నా కూడా సరిగ్గా దాన్ని వాడుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఆరంభంలో కథను తాను అనుకున్నట్లుగా పూర్తిగా వినోదభరితంగా చూపించడంలో పై చేయి సాధించినా, ద్వితీయార్థానికి వచ్చేసరికి కథను భావోద్వేగభరితంగా నడిపించాలో వినోదాత్మకంగా చూపించాలో అర్థం కాక దర్శకుడు తడబడినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ కి సమస్యను పోగొట్టేందుకు హీరో చేసే ప్రయత్నాలు సరిగ్గా అనిపించవు. అంతేకాదు, సెకండ్ హాఫ్ లో కథలోని గ్రిప్పింగ్ ని వదిలేసినట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్ గతాన్ని బలంగా చూపించలేకపోవటం, కథంతా ఒక దగ్గరే తిరుగుతుండటం ప్రేక్షకులకు బోరింగ్ గా అనిపిస్తుంది. క్లైమాక్స్ విషయంలో దర్శకుడు బాగా కన్ఫ్యూజ్ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే థియేటర్లో కంటే కూడా ఓటీటీలో చూసే సినిమా ఇది. చివరిగా వినోదాన్ని పంచలేని డార్లింగ్ గా మిగిలిపోయింది సినిమా. రేటింగ్ 1.5/5.